ట్రంప్ మొన్న ఒక పిలుపిచ్చాడు ప్రపంచ దేశాలకి. హార్మోజ్ జలసంధిని రండి రక్షించుకోండి. ఇక్కడ ఇరాన్ ఏదైతే ఆంక్షలు విధిస్తుందో ఆ ఇరాన్తో పోరాడి మీ యొక్క నౌకల్ని కాపాడుకోండి అన్న విధంగా పిలుపునిస్తే ఏ దేశము స్పందించలేదు. బ్రిటన్ కూడా స్పందించలేదు. కానీ బ్రిటన్ మొన్న మొత్తానికి దానికి చెందినటువంటి హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనే ఒక వార్షిప్ను అయితే పంపించే ప్రయత్నం చేసిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ బ్రిటన్కి చెందినటువంటి మంత్రి ఏమంటున్నాడు, స్టీన్ రీడు, మేము ఎక్కడా కూడా యుద్ధంలోకి దిగము. అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధంలోకి మేము నేరుగా దిగము. కాకపోతే ప్రాంతీయ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి, శాంతి స్థిరత్వం కోసం, మా ప్రయోజనాలు రక్షించుకోవడానికి అయితే మేము రంగంలోకి దిగాల్సి వస్తే దిగుతాం తప్ప ఇంకా ఏ విధంగా ఈ యుద్ధంలోకి నేరుగా అయితే మేమైతే పాలు పంచుకోమన్న విధంగా ఇప్పుడైతే మాటలు మారుస్తున్నారు. మరి హెచ్ఎంఎస్ ప్రిన్సెస్ ఆ నౌక ఏదైతే ఉందో మరి అది బహుశా రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా యూటర్న్ తీసుకుని ఉండొచ్చు. బ్రిటన్ దేశం చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో విలేకరులు కూడా అడిగారు. 48 గంటలు ట్రంప్ అల్టిమేటం జారీ చేశాడు కదా హార్మోజ్ జలసంధి నుంచి, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు, అలాగే మీరు ఏ విధంగా హార్మోజ్ జలసంధిలో సపోర్ట్ చేస్తున్నారు అడిగిన దానికి ఆయన ఇలా సమాధానం చెప్తాడు. మేము నేరుగా అయితే యుద్ధంలోకి దిగము. మా ప్రాంతీయ ప్రయోజనాలను మాత్రమే కాపాడుకోవడానికి మా యొక్క ఇదైతే ఉంటుంది. ఒకవేళ దాడి మా వైపుకి వస్తే మేము రక్షించుకుంటాం తప్ప మేము ఎటువంటి విధంగా యుద్ధంలోకి దిగమని చెప్తున్నాడు. బ్రిటన్కి ఇప్పుడు యుద్ధంలో దిగినా సరే, లేదా యూరప్ దేశాల్లో ఏ దేశం ఇప్పుడు యుద్ధంలోకి దిగినా వాళ్ళకి నష్టమైన వాళ్ళకి తెలుసు. పైగా ఈ ట్రంప్ వాళ్ళని మామూలుగా విమర్శించాడు. ఒక ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఎన్నిసార్లు అవమానించాడు. ఒక కెనడా అధ్యక్షుడిని, కెనడాని ఎన్నిసార్లు అవమానించారు. 51వ రాష్ట్రంగా చేరుకోవాలన్నాడు. మెక్రాన్ అయితే ఎన్ని బూతులు తిట్టాడు. బూతులు కాదు, అవమానించాడు. ఎందుకు పనికిరాదు అన్నాడు. మరి ఇలాంటి ట్రంప్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు? పైగా గ్రీన్లాండ్ని ఆక్రమించేస్తానంటాడు. ఇది నాటో దేశానికి నువ్వు విఘాతం కలిగిస్తే, నాటో కూటమికి ఇంక నిన్ను ఎవడు కాపాడుతాడు, ఎవడు రక్షణగా వస్తాడు? అందుకే మొన్న ఎంత పిలిపించినా రాలేదు. చివరికి బ్రిటన్ కూడా తన యొక్క నౌకని వెనక్కి పిలిపించుకున్నట్లుంది.